ఒక మరణం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఒక మరణం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణమైంది. ఒక మరణం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశంలాగా మారుతుంది. ఏంటా మరణం అనుకుంటున్నారా? ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఎంతోమందిని కలచివేసింది. అంతేకాదు మత విద్వేషాలు కూడా కారణమైంది. ఆయన ఎలా చనిపోయారంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఇప్పటికీ ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఆ రిపోర్ట్లో ఏమి నివేదిక వస్తుందో అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటం కోసం రిటైర్డ్ ఎస్పీ పోలీసు ఉన్నతాధికారిగా అనేక సంవత్సరాలు విధులు నిర్వహించినటువంటి చెన్నంశెట్టి చక్రపాణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి చెన్నంశెట్టి చక్రపాణి గారు. నమస్కారం. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. నమస్కారం సార్. టీవీ ప్రెసిడెంట్ నమస్కారం. యా, మీకు తెలిసినటువంటి అంశమే చక్రపాణి గారు. గత 4 రోజుల నుంచి నడుస్తున్న చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో 2025 మార్చి 25వ తారీఖున రాత్రి 10:30 ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాదు నుంచి ఆయన విజయవాడ దిగి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో కొవ్వూరు టోల్గేట్ దాటుతూ అక్కడి నుంచి రాజమండ్రి సమీపంలో ఒక హైవే పక్కన ఆయన విగత జీవిగా కనిపించారు. అయితే ఆ తర్వాత 26వ తారీఖున 27వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రం బగ్గుమంది క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రవీణ్ పగడాల గారిది సాధారణ మరణం కాదు, ఆయన ఎవరో హత్య చేసి చంపారు అని. అయితే ఇప్పుడు మీరు కనుక ఆ విజువల్స్ కూడా చూడొచ్చు చక్రపాణి గారు. ఆయన ఏదైతే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన బైక్ మీద బుల్లెట్ వాహనం మీద ఆ టోల్ ప్లాజా దాడుతూ ఉన్నటువంటి ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో అది స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత రాజమండ్రి హైవే పక్కన ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన పైన బుల్లెట్ పడి ఉంది. ఆయన యొక్క వేసుకున్న ధరించినటువంటి బట్టలకి ఒక పాదముద్ర ఉంది అనేటువంటిది మరి అక్కడ నడుస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో. అయితే ప్రస్తుతం ఆయన పోస్ట్ మార్టం నివేదిక ఇంకా రాలేదు. అయితే 2 రోజుల క్రితం ఆయన దహన సంస్కారాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది 27వ తారీఖున. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది చక్రపాణి గారు? పోస్ట్ మార్టం రిపోర్టు ఏమొచ్చే అవకాశం ఉంది? ఆ కేసు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత 30 సంవత్సరాల పైగా మీరు పోలీస్ అధికారిగా సర్వీస్ చేశారు కాబట్టి మీకేమర్థమైంది? నమస్కారం అండి. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అవును, ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ పగడాల గారు. బయలుదేరి జనరల్గా లాంగ్ జర్నీ హైదరాబాద్ విశాఖపట్నం వెళ్ళాలంటే దగ్గర ఒక 800 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 700-800 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఆయన ఫ్లైట్ లో విజయవాడ దిగారండి, గన్నవరం దిగారంట. అక్కడి నుంచి బుల్లెట్ మీద వచ్చారు రాజమండ్రికి. అక్కడి నుంచి ఏదైనా కానీ నైట్ వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి టోల్ గేటు దాటిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పడిపోయారు. బండి మీద పడింది అన్నారు. సరే, ఒక పుట్ ప్రింట్ కూడా ఉన్నారు. అది పుట్ ప్రింటా ఇంకోటా ఏమైనా సరే. అయితే ఈ లోపల చాలా మందికి అనుమానాలు వచ్చి మన క్రైస్తవ సోదరులంతా కూడా 2 రాష్ట్రాలు కూడా మీరు చెప్పినట్టుగా ఆందోళన చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ చేస్తుంటారని. మళ్ళా మతాల మీద కూడా నెడుతున్నారు. హిందూ వెంకటేశ్వర స్వామి గారిని, రాముల వారిని కామెంట్ చేశారని హిందువుల మీద, అట్లాగే అల్లా ముస్లిం చేశారని ముస్లిమ్స్ మీద కూడా మన క్రైస్తవ సోదరులందరూ కూడా కామెంట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని తిట్టడం అవసరం ఏముందండి? పవన్ కళ్యాణ్ దీనికి ఏం చేస్తారు? దీనికి ఆయనకి సంబంధం ఏంటి? మన న్యాయం మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్ని మతాలలో సంబంధమే. నిన్న ఒక ఆయన టీవీలో చూశానండి. ఆయనకి మన ప్రవీణ్ గారికి ఆయన తమ్ముడు గారు అన్నగారు అవుతారంట. ఆయన ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నేనే ఆశ్చర్యపోయా. ఇప్పుడు ఏదంటే ఉండగానే ఆవేశం కట్టలించుకున్నప్పుడు నోటికొచ్చి మాడితే చూస్తున్నాగా దానికి చట్టాలు ఉన్నాయి. మళ్ళీ రిపోర్ట్లు ఇస్తారు. రేపు పొద్దున మళ్ళా అరెస్ట్ చేస్తే మళ్ళా ఎస్సీని అరెస్ట్ చేశారంటారు. ఇప్పుడు చక్రపాణి గారు, ఇప్పుడు ఆ
ప్రవీణ్ పగడాల గారి దహన సంస్కారాలు ఆల్రెడీ అయిపోయాయి. ప్రస్తుతం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఒక పోలీసు ఉన్నతాధికారిగా అదంతా చూసిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ఇంకెన్ని రోజుల్లో వస్తుంది, వస్తే ఏ విధంగా ఇప్పుడు ఆయన్ని ఆ పోస్ట్ మార్టంలో ఏ విధంగా నివేదిక తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు సమక్షంలో. ఏ విధంగా ఏ కోణాలు ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది మాకు చెప్పాలి మీరు మన 19 టీవీ వీక్షకులకి. ఇప్పుడండి హైవే మీద ఆయన చనిపోయారు, ఎస్, అక్కడ పెట్రోల్ దగ్గర. ఇది హిట్ అండ్ రన్ కేసులు ఉంటాయి, యాక్సిడెంటల్ కేసులు ఉంటాయి, అట్లాగే స్లిప్ అయి పడిపోవచ్చు. ఇవన్నీ కూడా బయటకు రావాలంటే పైన దెబ్బలే ఉండాలని లేదు. పడిపోతే హెడ్ ఇంజరీ హెమరేజ్ ఉండొచ్చు, సెరిబ్రల్ హెమరేజ్ ఉండొచ్చు, లేకపోతేనేమో బండి తగులితే పడిపోయవచ్చు, ఏదైనా కానీ వారు చనిపోయారు. పోస్ట్ మార్టం రాకుండా పోలీసులు ఏం చేస్తారు, దానికి ముందు హిట్ అండ్ రన్ పెడతారు, సస్పిషియస్ డెత్, అనుమానాస్పదంగా వారు చనిపోయారు అని కేసు కట్టి పోస్ట్ మార్టం కూడా ఇటువంటి కేసుల్లో కొంచెం బాగా అది ఇంపార్టెంట్ కేసు, లేకపోతే వాస్తవాలు బయట టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా దీనికి తెలిసిన చేసిందండి. టీమ్ ఆఫ్ డాక్టర్స్ 2 కానీ 3 కానీ కూడా చేస్తారు. అదే ఆ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఆ స్కెచ్ అక్కడ FSL వాళ్ళు వస్తారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వస్తారు, వీళ్ళందరూ కూడా అక్కడ దాన్ని డెవలప్ చేసి పోస్ట్ మార్టంలో ఏమొస్తుందో దాని ప్రకారం మనకి 100% తెలిసిపోతుందండి వాస్తవం ఏం జరిగింది అనేది. ఇప్పుడు దుండగులు ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఆయన పడి చనిపోలేదు, హత్య చేశారు అంటున్నారు మన క్రైస్తవ సోదరులు. ఏం జరిగింది అనేది కొంచెం ఉచితగా ఆగలి కదా, ఆగకుండా ఆత్మలు చేసి వాళ్ళని తిడితే ఉపయోగం ఏంటి చెప్పండి. కానీ ఇక్కడ చక్రపాణి గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు కనుక సాధారణంగానే చనిపోయాడు అని చెప్పేసి ఏదో వస్తే మేము చూస్తా ఊరుకోమనే వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారనే రిపోర్ట్ కనుక వస్తే ఇక అదే కదా చెప్పాల్సింది పోలీసులు కూడా. మరి దాన్ని ఇది మర్డర్ జరిగిందని వాళ్ళు ఎలా చెప్తారు? అంతే కదా, అలా వస్తే మేము ఊరుకోమంటే ఎలాగా? ఇది మరీ చాలా దారుణమైన పరిస్థితులకు దారి తీసే విధంగా కనపట్లేదా చక్రపాణి గారు? ఉందండి సస్పిషియస్ డెత్ అండి. సస్పిషియస్ డెత్ అంటే బాడీ మీద ఇంజరీ లేవు, ఊరికే అది బూట్ మార్క్ ఉందన్నారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్ చేశారు కాబట్టి ఆ పోస్ట్ మార్టం బట్టి ఫాలో అవుతారండి. ఇది మామూలుగా యాక్సిడెంట్ ఇలా లేదా హోమిసైడ్ ఇలా ఏంటనేది దాని ప్రకారం పోస్ట్ మార్టంలో ఏ విధంగా చనిపోయాడు, ఎవరైనా కావాలని ఆయన తల మీద గాయం చేసి కొడితే ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం వచ్చిందా సార్? అంతే కదా, 100% వస్తుందండి. ప్రాణం పడిపోయినప్పుడు ఎంతసేపు బతుకున్నాడు ఆయన, పడగానే ప్రాణం పోయిందా, ఊపిరితిత్తులు కానివ్వండి, తిన్న ఫుడ్ డైజెషన్ కానివ్వండి, అన్ని ప్రిజర్వ్ చేస్తారు, స్టమక్ కంటెంట్స్ ప్రిజర్వ్ చేస్తారు, అన్ని ప్రిజర్వ్ చేస్తారు ఏంటి. అంతగా కూడా కావాలంటే కూడా సరే ఒపీనియన్ లేకపోతే ఇంకొకసారి వాళ్ళకి ఏమన్నా మాకు ఈ రిపోర్ట్ మీద మాకు నమ్మకం లేదు అది లేదని మళ్ళీ అనుకుంటే కూడా క్రైస్తవ సోదరులు కాబట్టి మన ఎగ్జిబిషన్ కూడా చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఓకే, వాళ్ళ బాడీని హిందువులు అయితేనేమో దహనం చేసుకుంటారు, క్రిస్టియన్ సోదరులేమో పాతి పెట్టుకుంటారు. దాని కూడా అవకాశం ఉందండి అది. ఎందుకంటే దహనం చేయలేదు, బాడీ దేర్ ఇన్ ది గ్రౌండ్ అండర్నీత్ ది ఎర్త్. అందుకని ఇది వస్తుంది రిపోర్ట్ వస్తే 100% అన్ని కరెక్ట్ గా దేనికి దానికి వెరిఫై చేసి ఇస్తానండి. టీమ్ డాక్టర్స్ చేశారు కాబట్టి మనం ఎవరిని అనుమానించక్కర్లేదు, ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఉండదు. ఇది న్యాయంగా జరగదు, మామూలుగా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి అంతే. ఈ రోజులు మన రోడ్డుకి ఆన్లైన్ ఎత్తడం కూడా మరి మతాన్ని నిర్ణయించడం కూడా కరెక్ట్ కదండి. ఇక్కడ ఒకటి చక్రపాణి గారు, ఇప్పుడు మీరు 1972లో ఎస్ఐగా విధుల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత సిఐగా, డిఎస్పీగా, ఏఎస్పీగా, ఎస్పీ వరకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో మీరు స్వీకరించారు. అయితే మీరు ఎన్నో రివార్డులు కూడా పొందారు, ఎన్నో కేసులు మీరు వెరిఫై చేసి కేసులు నిజాలు నిగ్గు తేల్చి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కేసుకు సంబంధించినటువంటి విచారణ చేస్తున్నటువంటి ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఏ కోణాల్లో విచారణ చేస్తారు? ఎందుకంటే మీరు ఇలాంటి కేసులు కొన్ని వందలు చేస్తుంటారు కాబట్టి. ఇప్పుడండి ఎస్పీ గారి స్థాయిలో దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడం కానీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల్లాగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టలేమండి.
ఓకే సార్. ఓకే. వెయిట్ అండ్ సీ. ఓకే. వెయిట్ అండ్ సీ. ఏం చేస్తున్నా మేము ప్రెస్ మీట్లు పెట్టలేము, పేపర్కి చెప్పలేము, మా ఒపీనియన్ కూడా ఇవ్వలేము. ఫ్యాక్ట్స్ని బట్టి దానికి అది అన్ని కూడా రిపోర్ట్లు వచ్చేదా కానీ మేము కరెక్ట్గా కాంక్రీట్ ఒపీనియన్ చెప్పలేము. డాక్టర్లు చెప్పాలి. డాక్టర్ పాత్ర మెయిన్ ఇక్కడ. ఓకే. డాక్టర్లు కూడా వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకోవాలి, వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఇస్తారు రిపోర్ట్లు. ఓకే. సో ఇక్కడ ప్రధానంగా చక్రపాణి గారు ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా ఆయన ఏం ఫుడ్ తీసుకున్నారు, ఆ ఫుడ్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, ఆయన శరీరంలో ఉన్న అవయవాల యొక్క ఆ పరిస్థితి చివరి నిమిషంలో ఏ విధంగా ఉంది, ఆయన ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా, కింద పడ్డప్పుడు అవయవాలు ఏమన్నా ప్రెస్ అయ్యాయా, తలలో ఉన్న దెబ్బ తగిలిందా, వెహికల్ ఆయన మీద పడిందా, ఎవరన్నా కావాలని ఆయన్ని హత్య చేశారా, ఆయన తల మీద ఎవరన్నా కొట్టారా అనే క్లారిటీగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. వ్యక్తి కావాలని ఆయన మీద దాడి చేసింది వస్తుంది, ఆయనంతటికి ఆయన కింద పడిపోయి బలమైన ఒత్తిడి ప్రెజర్కి తల భాగం శరీర భాగాలు ప్రెజర్కి లోనైపోయి చనిపోయింది కూడా వస్తుంది రిపోర్ట్లు, అంతే కదా? 100 వస్తాయండి. ఒకవేళ పడిపోతే ఒక స్కిన్ మీద కాలు మీద చేతి మీద ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. అట్లా బండి కూడా అక్కడ స్కిడ్ అవుద్ది, దాని మీద మార్క్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఆ రోడ్డు మీద కూడా దీని మీద గీతలు ఉంటాయి, అక్కడ బండి మీద ఉంటాయి, దాని మీద ఉంటాయి. ఇవన్నీ కూడా మైన్యూట్ గా ఉంటాయండి. అదంతా అబ్జర్వేషన్ రిపోర్ట్ లో మొత్తం A to Z అంతా చేస్తారు. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వస్తారు, FSL వాళ్ళు వస్తారు, టీమ్ ఆఫ్ డాక్టర్ చేశారు. ఇందులో ఎవరిని అనుమానించక్కలేదు, వాస్తవాలు బయటకు వస్తాయండి. దాని గురించి మనం కంగారు పడి వాళ్ళని ఆ మాత్రం వాళ్ళని ఈ మాత్రం వాళ్ళని నిందించడం కూడా అనవసరం. ఇది రాజకీయంగా దీన్ని చూడకూడదండి. ఇది రాజకీయం దీనికి సంబంధం లేదు. ఇదేంటంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఆయన పాస్టర్ గారు ఆయన మతాన్ని ఆయన చేసుకోవచ్చు బాగానే ఉంది, ఇతర మతాలని రాముల వారి గురించిను అల్లా గురించి ఈయనకి ఎందుకండి, ఆయన ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అవునా కదా? అవునండి. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్ చక్రపాణి గారు. అంటే ఇప్పుడు ఆయన గతంలో ఆయన మాట్లాడిన అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి, డిబేటబుల్ అవుతున్నాయి కాబట్టి సో ఎవరన్నా ఆయన మాట్లాడిన వాటికి మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారే అనే కోణం ఇప్పుడు తెర మీదకి వచ్చింది, అంతే. అదే పాస్టర్ గారు కనుక గతంలో కనుక వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని ఏమీ మాట్లాడకుండా ఉన్నట్టయితే ఈ కోణం వచ్చేది కాదు. అంటే ఏదో జరిగింది, పాస్టర్ గారిని ఎవరో చంపారు అనేటువంటి ఈ విధమైనటువంటి ఎపిసోడ్ తెర మీదకి వచ్చేది కాదు. సో ఆయన గతంలో కాస్త వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఇలా చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఖచ్చితంగా ఎలాంటి పక్షపాత దూరం లేకుండా వస్తుందంటారు, అందులో డౌట్ లేదంటారు. 100 వస్తాయండి. అంతలో వీళ్ళంతా సహనం వహించి ప్రశాంతంగా ఉండాలండి, శాంతియుతంగా ఉండాలి క్రిస్టియన్ సోదరులందరూ కూడా. ఎందుకంటే ఇదే సందర్భం కొంతమంది రాజకీయ పులిమి, మతాల పులిమి, ప్రజలను రెచ్చగొట్టి ఇది గవర్నమెంట్కి అన్రెస్ట్ తీసుకొచ్చి ఇదంతా కావాలని కొంతమంది వెనకుండా నడిపిస్తూ ఉంటారు పొలిటికల్ గా. వాళ్ళ గుచ్చిలో పడకుండా ఇవన్నీ అందరు నమ్మకం మీద నుంచి డిపార్ట్మెంట్ మీద ఇందులో దాచిపెట్టేది ఉండదండి. టీమ్ ఆఫ్ డాక్టర్ చేశారని కరెక్ట్ గా రిపోర్ట్ వస్తుంది. 100 కరెక్ట్ గా ఇస్తారు. ఎన్ని రోజులు పడుతుంది చక్రపాణి గారు ఇప్పుడు? ఎందుకంటే ఆయన పాస్టర్ గారు చనిపోయింది 25వ తారీఖున, ఆయన దహన సంస్కారాలు 27 జరిగినాయి, అంటే 26 సాయంత్రానికి అలాగా ఆయన్ని పోస్ట్ మార్టం చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఒక 2 రోజులు వేసుకుందాం, లేదా 3 days అయింది, ఈరోజు 29వ తారీఖు. ఇంకెన్ని రోజులు పడుతుంది చక్రపాణి గారు రిపోర్ట్ రావాలంటే, పోస్ట్ మార్టం రిపోర్టు? ఒక్కొక్కసారి అండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఓకే కంటెంట్స్, స్టమక్ కంటెంట్స్ కానివ్వండి, అందులో డైజెస్టివ్ ఇది కానివ్వండి, అవన్నీ ప్రిజర్వ్ చేసి FSL పంపిస్తారు ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి. ఇది వరకు హైదరాబాద్ లో ఉండేది, మనకు ఇప్పుడు విజయవాడలో ఉంది. అది ఒక 4 రోజులు 5 రోజులు జాలని. మామూలు కేసులు అయితే నెల టైం తీసుకుంటారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ కేసు అంటే జనం అంతా అన్రెస్ట్ లో ఉన్నారు కాబట్టి తొందరగానే వస్తుంది, 4 రోజులు రావచ్చును. ఓకే. సో ఇంకా 2-3 రోజుల్లో రిపోర్టు వస్తుందని ఆశించవచ్చు అందరూ. అవునండి. రైట్. ధన్యవాదాలు చనంశెట్టి చక్రపాణి గారు మాతో పాటు ఈ లైవ్ షోలో పాల్గొన్నందుకు. నమస్కారం. రైట్. పోతే ఇదే అంశానికి సంబంధించి జనసేన పార్టీ SCCL నాయకులు చలపతి గారు మనతోటి అందుబాటులోకి వస్తారు, ఒకసారి వారితో మాట్లాడదాం. రైట్. చలపతి గారు మనతో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. జనసేన పార్టీ SCCL నాయకులు. చలపతి గారు నమస్కారం అండి. నమస్తే సార్ నాయుడు గారు. చలపతి గారు, పాస్టర్ ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారి
మరణానికి సంబంధించి రకరకాల ఉదంతాలు, రకరకాల ఎపిసోడ్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇష్టానుసారంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలకి అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు. మత మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. సో ఒక ఎస్సీ నాయకులుగా, ఒక క్రిస్టియన్గా మీరేం చెప్తారు చలపతి గారు ఈ అంశానికి సంబంధించి? రిపోర్టు రావకముందే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మరీ దుర్మార్గమైన చర్య. వారి ప్రలోభాలకు రాజకీయానికి వాడుకోకూడదు. అనవసరంగా ఒక వ్యక్తి మీద నింద వేయటం అనేది కరెక్ట్ కాదు. మేము చూస్తూనే ఉన్నాము, కళ్యాణ్ గారి మీద కూడా వేస్తున్నారు అట్లా. అది కరెక్ట్ కాదు. అతను చరిత్ర చూడండి, ఎప్పుడు నీతివంతమైన జీవితాన్ని జీవించారు కానీ ఎక్కడ ఏ మచ్చలేని నాయకుడు కళ్యాణ్ గారు. వీరు ఇష్టం వచ్చినట్టు చేయటం అనేది నా దృష్టిలో మంచి అభిప్రాయం కాదని నేను అనుకుంటున్నాను. చలపతి గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే కే పాల్ గారు పని కట్టుకొని మరి 2-3 సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు ఒక క్రిస్టియన్గా మీరు కే పాల్ గారు చేస్తున్న వ్యాఖ్యల్ని ఒక ఎస్సీ నేతగా మీరేం చెప్తారు? కే పాల్ గారు అనే గౌరవనీయులైన వ్యక్తి, అతను చాలా దుర్మార్గంగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారు క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నా, గతంలో ఈయనప్పుడు సనాతన ధర్మం అనేది ఎత్తుకున్నప్పుడు తన భార్యని ప్రేమించే మొదటి వ్యక్తి. తన భార్య కోసం చర్చికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో విధంగా తను ప్రేమను కనబరిచాడు కానీ ఎక్కడ మతతత్వ ఆ విధంగా ఎక్కడ తను బిహేవ్ చేయలేదు. కాబట్టి మరి కే పాల్ గారికి ఏమన్నా సలహా కానీ సూచన కానీ ఇస్తారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసి క్రిస్టియన్ సమాజాన్ని రోడ్డును పాలు చేయొద్దు, మీరు మిగతా మతస్థులు ద్వేషించే విధంగా చేయొద్దు అని ఏమైనా సలహా ఇస్తారా మీరు? ఇప్పుడు పాల్ గారు, మీరు కరెక్ట్ గా మీరు మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగతమైన దీనికోసం మీరు కూడా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మీరు కూడా ప్రార్థనలు చేసి ఎంతో విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. మీరు కళ్యాణ్ గారిని ఆ విధంగా అంటడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు మరలా అలా బిహేవ్ చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని నేను హెచ్చరిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చలపతి గారు, ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, ఇది మొత్తానికి చూస్తే ఇటు జనసేన పార్టీ తరపు నుంచి కూడా చలపతి గారు రియాక్ట్ అయ్యారు. క్రిస్టియన్గా ఉన్నారు ఆయన, ఎస్సీ నేత గుంటూరు జిల్లాకి సంబంధించి. సో అనవసరమైన వ్యాఖ్యలు కేఏపాల్ గారు లాంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. సో తాను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉందని అయితే చెప్తా ఉన్నారు.